పెట్టుకోవాలనే ఆలోచన చేయడం గల కారణం ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఎన్నికలు సాఫీగా జరగడం కోసమే వీళ్ళు బీజేపీ కోసం వెంపర్లాడారు లేదా బీజేపీతో పొత్తు కోరుకున్నారు అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా కొంత స్ట్రెచ్ చేశారు ఆ పాయింట్ని. అదే నా ప్రధాన కారణం. సార్, గత 3 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోలీసు వ్యవస్థని, మిగతా ఎన్నికల యంత్రాంగాన్ని పూర్తిగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా అడ్డుకున్న విషయం, దాడులు చేసిన విషయం, నామినేషన్ పేపర్లు చించేసిన విషయం చూసిన తర్వాత చాలా మందిలో ఏర్పడ్డ ఒక అభిప్రాయం ఏంటంటే, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావటం కోసం జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇంకెన్ని దారుణాలకి పాల్పడతాడో అని చాలా మంది భయపడ్డ మాట నిజం. కానీ గత 3 సంవత్సరాల అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రతి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు పోరాటం చూసిన తర్వాత ఈరోజు బీజేపీతో పొత్తు అనేది ఒక చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర ఉనికిని కాపాడుకోవటం వేసిన రాజకీయ ముందడుగు. రాజకీయంగా ఈరోజు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కులం పేరుతో ఎంత రెచ్చగొట్టినా ఆయన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్నికల్లో రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది ఒక చారిత్రక నిర్ణయం అయితే, మరి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక సార్లు గెలిచి కొన్నిసార్లు ఓడిపోయిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంతో పోరాటం చేసి కేవలం అభివృద్ధి కోసం ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత అభివృద్ధి కన్నా ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవటం, రాష్ట్రం యొక్క ఉనికిని కాపాడుకోవటం,